హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. బ్రో రిస్క్ తీసుకోండి బ్రో. ఇప్పుడు తీసుకోవద్దు, ఇంకెప్పుడు తీసుకుంటారు మీరు? ఎప్పుడు ఇట్లా ఉండిపోతారా? ఇంకా ఆలోచించుకుంటూ ఉండిపోతారా? స్టార్ట్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేసేసేయండి. ఏం కాదు, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, కానీ దానివల్ల మీరు నేర్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ చేయండి. వాడేమనుకుంటుండి వీడేమనుకుంటుండ అని చెప్పి ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఆలోచించడం చాలు. కొంచెం మీరు వర్క్ అన్న స్టార్ట్ చేయండి, ఓకేనా? లేదు కొంచెం భయం ఉంది అంటే మీరు ఏ బిజినెస్ అనుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించిన దాంట్లో వెళ్ళి ఫస్ట్ జాబ్ చేయండి, ఓకేనా? కొన్ని డేస్ జాబ్ చేయండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు చిన్నగా బిజినెస్ పెట్టడం అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ముందు ముందు ఏమైనా ఏం చేయగలుగుతారు. ఇప్పుడు చేయకపోయినా అనుకోండి, ఒక ఏజ్ వచ్చింది అనుకోండి, మీరు ముందు చేయాలనుకుంటే చేయలేరు. అప్పుడు చాలా ఫీల్ అవుతారు, ముందే చేస్తుంటే బాగుంటుండే కదా అని చెప్పి ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏం చేయాలనుకున్నా కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఓకేనా? నరుగుల నుంచి అయితే ఆలోచించకండి, ట్రై చేయండి. ఇప్పుడే ఏదున్నా ఇప్పుడే ట్రై చేయండి, ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? ఆలోచించుకుంటూ వెళ్తే అట్లనే డేస్ వెళ్ళిపోతూనే ఉంటుంది, టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను మీకు ఇది అంటే, నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎన్ని ఇయర్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నా, చేయలేను. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది, ఫీల్ అవుతుంది. ఏంటంటే ఇది స్టార్ట్ చేసేదే ముందే స్టార్ట్ చేయాల్సింది, నేను చాలా లేట్ స్టార్ట్ చేసిన అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మీరు కొంచెం అట్లా చేయకుండా మీరు కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఏం చేయాలనుకున్నా. ఏం కాదు, మాట కొంచెం ఫెయిల్ అవుతామేమో, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎట్లా ఉండాలి ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. దానివల్ల మీరు నేర్చుకుంటారు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటారు, ఓకేనా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. 25 ఏజ్ వస్తుందంటే ఇంకా ఆలోచించుడు ఆపేసేయండి, స్టార్ట్ చేయండి ఇంకా, ఓకేనా? ఇప్పుడు మీరు మీకు ఏమైనా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ బిజినెస్ నుంచి బాగా స్టడీ చేయండి. స్టడీ చేసి ఆ బిజినెస్ సంబంధించిన దాంట్లో వెళ్ళి జాబ్ చేయండి. ఒక 6 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ జాబ్ చేయండి, ఓకే? జాబ్ చేసిన తర్వాత అప్పుడు చిన్న మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా? ఎందుకు నేను జాబ్ చేయమంటున్నా అంటే, దానివల్ల మీకు తెలుస్తుంది ఆ బిజినెస్ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు వాళ్ళు, దాన్ని కొలాబ్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఏందనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది, ఓకేనా? ఎట్లా క్లయింట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా బిజినెస్ చేయగలుగుతున్నారు, ఎట్లా డీలింగ్ చేస్తున్నారు బిజినెస్ అనేది, ఓకేనా? ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి. కానీ చేసే ముందు ఏంటంటే, కొంచెం మీరు జాబ్ స్టార్ట్ చేయండి. ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఫస్ట్ దానికి సంబంధించిన దానిలో జాబ్ చేయండి. జాబ్ చేసిన తర్వాత అప్పుడు బిజినెస్ మీద ఫోకస్ చేయండి, అప్పుడు మీరు చేయగలుగుతారు, ఓకేనా? ఎందుకంటే కాదు, నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను చాలా లేట్ స్టార్ట్ చేసిన అనేది. నేను కూడా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా బ్లాగ్స్ చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ పోయినా, కానీ చేయడానికి కొంచెం భయపడుతుండే. వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది మన చేయగలుగుతామో లేదా, మనకు అంత ఐడియా లేదు కదా, కెమెరాని మనం ఏమైనా ఫేస్ చేయగలుగుతామా లేదా, ఓకేనా? ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనకు అంత ఐడియా లేకపోతుండే. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకే మీకు అదే చెప్తున్నా, మీరు కూడా స్టార్ట్ చేయండి. చేయాలనుకుంటే స్టార్ట్ చేసేసేయండి, ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్, ఓకే?